ఎస్ నరేష్ అయితే అంటే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా ఉదయం నుంచి పరిస్థితి విషమించిన నేపథ్యంలో అసలు మృతి చెందినట్లుగా డాక్టర్స్ ఎప్పుడు కన్ఫర్మ్ చేశారు? అలాగే ఇప్పుడు అంటే హాస్పిటల్కి వెళ్ళిన వారిలో ఎవరెవరు ఉన్నారు నరేష్? ఈరోజు మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి సంబంధించిన ఒక బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్స్ మధ్యాహ్నం 12:30కు. వాస్తవానికి వారం రోజుల క్రితమే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో వారం రోజులుగా ఆయనకి ఇక్కడికి ఏజీ ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. మెరుగైన చికిత్సను అందించే ప్రయత్నం కూడా డాక్టర్లు చేసినప్పటికీ కూడా ఆయన ఈరోజు మధ్యాహ్నం 12:45 మృతి చెందినట్టు డాక్టర్లు ఒక ప్రకటనను విడుదల చేశారు. అయితే అంతకంటే ముందే ఈ నెల 14వ తేదీన అంటే మొన్నటి రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయిందని కూడా హెల్త్ బులెటిన్లో కూడా డాక్టర్లు పేర్కొన్నారు. సో అప్పటి నుంచి కూడా కొంత క్రిటికల్గానే ఆయన ఆరోగ్య పరిస్థితి ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులుగా బాగాలేకున్నప్పటికీ కూడా 14వ తేదీ నుంచి మాత్రం పూర్తిగా ఆయన ఆరోగ్యం విషమించింది. అంటే నిన్న కాకంటే మొన్న రాత్రి నుంచి కూడా ఆయన కొంత తీవ్ర అనారోగ్యంతో విషమంతోనే ఆయన ఆరోగ్యం ఉన్నట్టు డాక్టర్లు చెప్పిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా వాళ్ళు మెరుగైన చికిత్సను అందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం ఆయన మరణించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషాదంగా ఉంది, పూర్తి అంటే అవుట్ ఆఫ్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పి పేర్కొన్నప్పటికీ కూడా కొంత ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం అందిస్తే కొంత బయటపడే అవకాశం ఉందన్న ఆలోచనతోనే కుటుంబ సభ్యులు అప్పటికే చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. అటు నారా ఫ్యామిలీకి సంబంధించి నారా రోహిత్ కావచ్చు, అలా ఆయన సోదరుడు గిరీష్ కావచ్చు. ఈ విషయం తెలిసిన వెంటనే ఈరోజు ఉదయమే విషయం తెలిసిన నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా వెంటనే ఆయన బయలుదేరి హైదరాబాద్ చేరుకుని హాస్పిటల్లోనే ఉండి ఉదయం 11 గంటలకే లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ పరిస్థితులన్నింటి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమాచారాన్ని అందజేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఆయన మధ్యాహ్నం 12:45 మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇక వెంటనే ఆయన కూడా మిగిలిన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ సన్నిహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒక్కొక్కరుగా హాస్పిటల్కి చేరుకుంటున్నారు. ఇక ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఏదైతే అంత్యక్రియలు ఉంటాయో వాటికి సంబంధించి ప్రస్తుతం కుటుంబ సభ్యులందరితో చర్చించి వాళ్ళ అభిప్రాయం మేరకు వాళ్ళ ఎక్కడ అంత్యక్రియలు దాదాపుగా నారావారిపల్లిలో అంత్యక్రియలు అనేది చెప్తున్నప్పటికీ కూడా అధికారికంగా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇక కాసేపట్లోనే అందుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అందుకు సంబంధించిన సమాచారం కూడా బయటకు వస్తుంది. ఎస్ నరేష్ అయితే అంటే నారావారిపల్లికి తరలించడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. సో ఎన్ని గంటలకు అనేది కొంతసేపులో తెలిసే అవకాశం ఉందంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడే అంటే హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పినట్టుగా తెలంగాణ మంత్రి తుమ్మల ఆల్రెడీ నివాళులు అర్పించడానికి వచ్చారు. సో ఇంకా ఎవరైనా ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉందా మనకున్న సమాచారం ప్రకారం? ఖచ్చితంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కావచ్చు, మాజీ మేయర్ హైదరాబాద్ సంబంధించిన మాజీ మేయర్గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి కావచ్చు, సినీ నటులు జీవిత రాజశేఖర్ కావచ్చు, సుమన్ కావచ్చు, పలువురు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో తెలుగుదేశంలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన కొంతమంది నాయకులు కావచ్చు ఇప్పటికే చేరుకున్నారు. ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో చాలామందికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా రేవంత్ రెడ్డి సర్కార్లో మంత్రిగా కూడా కొనసాగుతారు. ఆయన కాసేపు క్రితం లోపలికి వెళ్ళారు. అదేవిధంగా ఇంకొంతమంది నాయకులు కూడా ఇక్కడే వీళ్ళంతా ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరడానికి కొంత సమయం ఉంది. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాలంటే కొన్ని ఏర్పాట్లు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అన్ని ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయి. ఈ లోపల నివాళులర్పించడానికి కొంతమంది అయితే స్థానికంగా ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి నివాళులర్పిస్తున్నారు. రేపు ఉదయానికి అంటే దాదాపుగా చిత్తూరు జిల్లా హైదరాబాద్ నుంచి చాలా దూరం ఉంది కాబట్టి దాదాపు 12 గంటలు జర్నీ, కనీసం బై రోడ్ వెళ్తే 10 నుంచి 12 గంటలు జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఈ గ్యాప్లో అంటే రేపు తెల్లవారుజాముకు కానీ ఇప్పుడు బయలుదేరితే వాళ్ళు అక్కడికి నారావారిపల్లికి చేరుకునే అవకాశం ఉంటుంది బై రోడ్డు వెళ్తే ఒకవేళ. సో ఈ లోపల అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడే నివాళులర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు చేరుకున్న కంటే ముందే కొంతమంది నాయకులు ఇక్కడికి చేరుకుని వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందే చంద్రబాబు నాయుడు కాసేపు క్రితం ఇక్కడ చేరుకుంటే అంతకంటే ముందే చాలామంది నాయకులు ఇక్కడ చేరుకుని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పలువురు నాయకులు కూడా ఇంతకుముందే లోపలికి వెళ్ళారు. కొంతమంది స్థానిక అంటే అందుబాటులో వివిధ పనుల గురించి సహజంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది నాయకులు రోజువారీ హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారు కాబట్టి వివిధ పనుల కోసం సమాచారం తెలిసిన వాళ్ళు కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కూడా ఆసుపత్రి లోపల ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా వెళ్ళి నివాళులు అర్పించారు. ఇక కొంతమంది నాయకులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది, సినీ ప్రముఖులు కూడా. ఎందుకంటే నారా రామ్మూర్తి నాయుడు రాజకీయ నాయకుడు అయితే వాళ్ళ తనయుడు సినీ ప్రముఖ అంటే సినీ యాక్టర్గా కూడా ఉన్నారు. కనీసం దశాబ్ద కాలంగా నారా రోహిత్ హీరోగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకున్న
పరిచయాల మేరకు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా పలువురు ప్రముఖులు ఇప్పటికే సంతాపాన్ని ప్రకటించారు. వాళ్ళు కూడా కొంతమంది వచ్చి భౌతిక గాయానికి నివాళులు అర్పిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరితే రేపు అక్కడ చేరుకుంటారు కాబట్టి రేపు నారావారిపల్లిలో కూడా ప్రజల సందర్శనార్థం ఆయన ఎమ్మెల్యేగా అక్కడ పనిచేశారు. స్థానికంగా పరిచయాలు ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా అనుకున్న పరిచయాల నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా ఆయనకి కడసారి చూసేదానికి నివాళులు అర్పించేదానికి కూడా అందుబాటులో ఉంచాలనేది కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. సో రేపు మధ్యాహ్నం తర్వాతనే ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.